తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరోవైపు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరోవైపు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ సుజాత, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం దాదాపుగా పనిచేస్తుందనుకోవచ్చు. వైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. తర్వాత 2 నియోజకవర్గాల్లో గద్వాల నియోజకవర్గం, అలంపూర్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కైవసం అయితే చేస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి గత కొన్ని రోజులు బండ కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలింది ఒకటే ఒక నియోజకవర్గం, అలంపూర్ నియోజకవర్గం. అలంపూర్ నియోజకవర్గం వచ్చేసరికి కూడా ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి అనుచరుడు విజయుడికి అయితే అక్కడ నుంచి ఆయన పట్టుపట్టి కూడా అసెంబ్లీ స్థానానికి సంబంధించి టికెట్ తెచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం స్వామికి కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయుడికి టికెట్ ఇచ్చి అక్కడ నుంచి విజయుడిని అయితే చెల్లా వెంకటరామరెడ్డి అనుచరుడు విజయుడిని అయితే ఆయన గెలిపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి నేడు తాజాగా ఉమ్మడి 14 నియోజకవర్గాలకు సంబంధించి 13 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత ఒక నియోజకవర్గం అలంపూర్ నియోజకవర్గం వచ్చేసరికి చెల్లా వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ మారుతారని కూడా చాలా వరకు గుసగుసలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన మాత్రం కాస్త క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అంటే ఆయన్ను ఇదే విషయానికి సంబంధించి వివరణ కోరగా ఆయన మాత్రం తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ మారే అవకాశం పట్ల ఆయన ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి నియోజకవర్గంలోని తన అనుచరులు అయితే ఆషాఢ మాసం తరువాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చెల్లా వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి మరియు అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు కూడా స్పష్టత వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఒకవేళ అలంపూర్ నియోజకవర్గం నుంచి విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ తీర్థం చెప్తున్నట్లయితే మొత్తం క్లీన్ స్వీప్ గా చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ 14 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సాగర్, ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున ఒకరి నుంచి మరొకరు ఎట్లా వలసలు వెళ్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ దీనికి ఇప్పటికైనా చెక్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇదే విషయానికి సంబంధించి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా 2 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారో వాళ్ళంతా కూడా రాజీనామా చేసి పార్టీ మారాలంటూ కూడా ఆయన ఒక శపథం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తమ పార్టీలో గెలిచి డైరెక్ట్ గా కాంగ్రెస్ లోకి తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా రాజీనామా చేసిన అనంతరమే తీసుకోవాలంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం వీక్ అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఏం చేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.